కళా ప్రపూర్ణ డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 48వ భాగం 18/5/20. ఉత్తమ నాటిక గంపిశెట్టి చీకటి తెర. గంపిశెట్టి వెంకటేశ్వరరావు సుమారు 12 నాటికలు రాశారు. అధిక భాగం హాస్యం. చీకటి తెరలు వంటి కరుణరసభరిత నాటికలు కూడా లేకపోయి వీరికి పేరు తెచ్చిన నాటికలలో చీకటి తెరలు అగ్రభాగాన నిలబడి తనను మనసారా ప్రేమించే భర్త స్ఫోటకం వల్ల అంధుడుగా కురూపిగా మారిపోవటం, నవయౌవనంలో ఉన్న భార్య అతడికి ద్రోహం తలబడి స్నేహితుడైన మురళితో లేచిపోవటానికి సిద్ధం. ఆమెలో వచ్చిన మార్పును ప్రవర్తనను అర్థం చేసుకోలేని అజ్ఞాని కాడు శంకర్. మెరిసేదంతా బంగారం కాదు, వేడి పళ్ళుంటాయి. త్యాగబుద్ధి, త్యాగం చేసే శక్తి మనుషులందరిలో ఉండటం కష్టం. జాగ్రత్త. నా బతుకు ఎలాగూ మంటగా, నువ్వైనా సుఖంగా ఉంటే నాకు కొంతైనా మనశ్శాంతి అంట. సమయం వచ్చేసరికి నిర్మల ప్రియుడు మురళి ఆమెతో లేచిపోవటానికి నిరాకరి. శంకర్ ఆత్మహత్య చేస్తూ నిర్మల జీవితాన్ని చీకటి తెరలు కప్పారు. ఇదే క్లుప్తంగా చీకటి తెరలు. ఇది పాత్రల మానసిక సంఘర్షణ ఉందాగా గంభీరంగా చూపించాడు రచయిత. ఆంధ్ర నాటక కళా పరిషత్ పోటీల్లో మొదటి బహుమతి పొంది ప్రియుడితో లేచిపోయిన లలితాంగే జ్వరిత జ్వాల. చింతపల్లి హనుమంతరావు గారి పేరు తెచ్చిన నాటిక జ్వరిత జ్వాల. కన్ను మిన్ను కానని యవ్వన ఉద్రేకన మాతృహృదయాన్ని కూడా అణచిపెట్టి భర్తను పసిపాపను విడిచిపెట్టి ప్రియుడితో లేచిపోయింది. ఓ లలితాంగి యవ్వనపు పొంగు తలారిన తల లోకరీతుల అవగాహన చేసుకున్న తర్వాత ఒక చిత్ర సంఘటన భర్తను పాపను చూడటం తల. పిల్లను చూడగానే ఆమెలో మాతృహృదయం విలవిలలా. పాపను ఒక్కసారి చూడనివ్వండి, కాగే నీటిలా పొంగే నా మాతృత్వాన్ని సంతృప్తి పరుచుకోనివ్వండి అని భర్తను ప్రాధేయం. చివరికి పాపను చూడగలుగుతుంది, కానీ పాపను వదిలి ఆ ఇంటిని విడిచిపోలేక మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేస్తుంది. ఇదే కథ వస్తు బలంతో వాటి దీనితో పరిపుష్టిని చేపట్టి అనంతపురంలో జరిగే ఆంధ్ర నాటక పరిషత్తులో దీనికి ప్రథమ స్థానం లభించి మరికొన్ని మంచి నాటి యువకులు తలపెట్టిన ప్రజాహిత కార్యాల సాగనీయకుండా స్వార్థ బుద్ధితో అభివృద్ధి నిరోధకులు ఎలా అడ్డుపడతారో అలాంటి మనస్తత్వం గల వాళ్ళ ప్రతినిధిగా ఒక ఉలిపి కట్టను సృష్టించారు ఆవుల శ్రీనివాసరావు. మారుతున్న కాలంతో పాటు మారలేక కాలచక్రాన్ని వెనక్కి తిప్పాలని వ్యర్థ ప్రయత్నం చేసే మూర్ఖులకు ఉలిపి కట్టే నాటిక ఒక గుణం. ఏ శివరామరెడ్డి గారి బృందం ఈ నాటికను ఆంధ్ర నాటక కళా పరిషత్ హైదరాబాదులో ప్రదర్శించి మొదటి బహుమతి పొంది అనేక పోటీల్లో విజయ పరంపర సాగించి కొర్లపాటి వారి పెండింగ్ ఫైల్ నాటికలు ప్రభుత్వ కార్యాలయాలు లంచం ఇస్తే కాని ఫైలు కదలని పరిస్థితిని హాస్యస్ఫోరకంగా వివరిస్తూ ప్రభుత్వ యంత్రాంగం మీద శోనకాంటించారు. సమాజాన్ని మనిషిని మార్చే మల్లికార్జునరావు నాడు కప్పగంతుల మల్లికార్జునరావు. ఈయనే 1994లో రాజమండ్రిలో భారతీయ సాహిత్య పరిషత్ 3 రోజుల కార్యక్రమాన్ని జరిగితే దగ్గరుండి అన్నీ నిర్వహించిన వాడు కప్పగంతుల మల్లికార్జునరావు. నేను స్వయంగా వెళ్ళా, చూసా కనుక నాకు 25 నాటికలు వెలుగు
వాటిలో నీలి నీడలు, యాచకులు, దూరపు కొండలు, సప్తపది, మారని మనిషి నాటకాలు, సాలెగూడు, ఉద్ధారకులు, దాగుడు మూతలు, పరిష్కులు, జ్వాల, 116 నాటికలు ఈ శతాబ్దానికి మల్లికార్జునరావు నాటకాలని మనిషి సమాజం ఈ పరిధిలోనే సంచరిస్తాయే కానీ ఆకాశ మార్గాన విహరించిన ఆళ్లవాళ్ళు కన. వీరు రచించిన మొదటి నాటకం నీలి నీడ. కుటుంబ సభ్యులు పరస్పర అవగాహన రూపిస్తే అనివార్యంగా ఏర్పడే అపోహలకు పర్యవసానం విషాదమే అనే సత్యాన్ని అక్షర రూపం ఈనాడు ధర్మపీఠం ముందు చట్టబద్ధంగా ఉదాత్తమైన తీర్పులిచ్చిన న్యాయమూర్తి మాధవ్ తన కుటుంబానికి న్యాయం చేయలేకపోయి కుటుంబంలో ఎవరికి వాళ్ళు తమ చుట్టూ అగర్తలు నిర్మించుకొని ఒంటరి జీవితంలో కుంగిపో వింత ప్రవర్తనకు నిజాలు బయట పడిన తరువాత జీవిత చరమాంకంలో పశ్చాత్తాపం ఎవరికి మేలు చెయ్యాలి. విరివిగా ప్రదర్శించిన మారని ఔత్సాహిక నాటక సంఘాల చేత విస్తృతంగా ప్రదర్శింపబడిన నాటకాల్లో మారని మనిషి 1966లో ఒకటి సంఘ విద్రోహాల చర్యలకు పాల్పడి వాళ్ళని పట్టించి శిక్షించి లేదా పరివర్తన కలిగించినంత మాత్రాన సంఘానికి లాభం లేదని నేరాలు చేయించే మూల విరాట్ ఆగడాలను అరికట్టగలిగిన నాడే సంఘంలో మార్పు తేవటానికి సాధ్యమవుతుందని ప్రభువు రచయిత మారని మనిషి నాటకం ద్వారా కాగా సప్తపది 65 నాటకంలో వర్ణాంతర వివాహాల ఉత్పన్నమయ్యే సమస్య ఆయా వ్యక్తులకు అగ్ని పరీక్ష పెడతాయి, తీరని మానసిక వ్యధకు గురి చేస్తాయి. అలాంటి సంక్షోభాలకు తట్టుకొని నిలవగలిగినప్పుడే వర్ణాంతర వివాహాలు ఫలవంతమవుతాయని నాటకకర్త యాచక వృత్తిని నిర్మూలించి ఆ యాచకుల జీవనోపాధి కల్పించడం జాతి శ్రేయస్సు దృష్ట్యా ఎంతో అవసరమని యాచకులు అనే నాటకం 1964లో రాసి గుర్తువస్తుంది. అంతేకాదు యాచకులను ఉత్పత్తి సాధనాలుగా వాడుకొని లబ్ధి పొందాలనుకునే స్వార్థపరులను కూడా ఒక కంట కనిపెట్టాలని హెచ్చరించారు. ఇది ఒక సినిమాలో కూడా రాజసులోచన వాడున్న సినిమాలో ఖైదీ కన్నయ్యలో. అలాగే ఈ నాటకంలో నవనాగరికత వ్యామోహంలో పడి మిథ్యా సంస్కృతిని ఆరాధిస్తూ కూర్చున్న కొమ్మ నరుక్కునే వాళ్లపై దూరపు కొండలు 1964 ప్రశంసలందుకున్న 116 మల్లికార్జునరావు గారి రచయితగా నాటక రంగానికి పరిచయం చేసిన నాటిక సాలెగూడు 1960 పరిస్థితుల ప్రాబల్యంతో పతితగా మారి పాప పంకిలంలో చుట్టుకుమిట్టాడుతూ విముక్తి కోసం పోరాటం సాగించి ఓ అబల విషాద జీవిత అద్దం పడుతుంది సాలెగూడు నాడు. పోలీస్ శాఖలో పనిచేసే కానిస్టేబుల్ నీతికి నిలబడి తన ధర్మాన్ని తూచా తప్పకుండా నిర్వహించాలనుకున్న కాల ప్రవాహాన్ని ఎలా ఎదురీదాల్సి వస్తుందో 116 1962 నాటిక వ్యక్తం. ఈ నాటిక చవ్వాది రామారావు గారి దర్శకత్వం అనేక చోట్ల ప్రదర్శింపబడి బహుళ ప్రశంసలు బహుమతులు అందుకు. సత్యమూర్తి ఒక అసాధారణ మేధావి. ఎవరికి అంతుపట్టని కేసులెన్నో కుదిరి కానీ లేని డిగ్రీ పెట్టుబడి వైద్యం చేస్తూ ప్రభుత్వం కళ్ళు కప్పిన నేరం కింద న్యాయస్థానం అతనికి జైలు శిక్షపై ఒకరోజు తీవ్ర ప్రమాదావస్థలో ఉన్న
తన పునుకుడు కాపాడమని న్యాయమూర్తి ఆ డాక్టర్ను ప్రాధేయపడి డాక్టర్ మొదట్లో నిరాకరించిన మానవతా దృష్టితో అంగీకరిస్తాడు. పరిష్కృతి నాటకం 1960. హాస్య నాటికలు అందించిన అగ్రగణ్యుడు ఆదివిష్ణు. ఔత్సాహిక నాటక రంగాన్ని హాస్య నాటికలు అందించిన వాళ్ళలో ఆదివిష్ణువు. బందర్లో వాడే ఆర్టీసీలో ఉద్యోగి. హాస్య నాటికలాగే రామోజీరావు కూరగాయల వ్యాపారం ప్రారంభించినప్పుడు హోల్సేల్గా చక్కని హాస్యాన్ని రేడియోల ద్వారా అందించాడు ఆదివిష్ణు. అలాగే కొన్ని సీరియస్ నాటకాలు కూడా వారి కాలం నుండి వెలువడి. అలాంటి వాటిలో మంచు తెరవ తన భార్య పూర్వాశ్రమంలో మరొకరికి ప్రేయసని తెలుసుకున్న భర్త మనసు ఎలా వికలమవుతుందో, ఇంకా తన భార్య మనసు ఆమె ప్రియుని మీదే లగ్నమై ఉందని గ్రహించిన అతడిలో మానసిక సంక్షోభం ఎలా చెలరేగుతుంది. దిగువైన సన్నివేశాలతో శక్తివంతమైన సంభాషణలు మంచు తెర నాటిక రచించారు ఆదివిష్ణు. ఈ సాహిత్య విలువలున్న నాటిక ఈ దశాబ్ది చివరలో కొసమెరుపుగా వచ్చిన రాచకొండ వారి విషాదం నాటిక రసజ్ఞుల ప్రశంసలు పొంది. ఏటి ఒడ్డున ఒంటరిగా ఉన్న స్త్రీని అల్లరి పెడుతున్న కుర్రాళ్లను పట్టుకుంటాడు పోలీస్ ఇన్స్పెక్టర్. స్టేషన్కి తీసుకెళ్ళి బ్రెయిన్ వాష్ చేసి పంపిస్తాడు. నీకు శక్తి ఉంటే అన్యాయాన్ని ఎదిరించి అన్యాయం మీద తిరగబడి అన్యాయాన్ని నాశనం చేయ, ప్రజల్ని దేశాన్ని బాగు చేయ, దేశాన్ని రక్షించుకోలేందుకు పాటుపడిపోవడం అని హితబోధతో కూడిన హెచ్చరిక చేయడంతో విషాదం నాటిక ముడుస్తుంది. ఇంకా ఈ దశాబ్దంలో దివ్య ప్రభాకర్ గారి శిరోమణి, విడియాల చంద్రశేఖరరావు గారి ఇంటి దీపం, మోదుకూరి సులేమాన్ రైలు ప్రమాదం, ఎర్రనేని చంద్రమౌళి న్యాయం చట్టం మొదలైన నాటిక రంగస్థలం మీద విరివిగా ప్రదర్శింపబడి ప్రజాభిమానాన్ని చోరగొన్న రచన. 1970-80 దశాబ్దంలో ప్రయోగాత్మక పోకడలతో పతనమైన నాటక 1870-80 దశకం నాటక రచన మందకొడిగా సాగి ప్రదర్శన విధానంలో మార్పులు, కొత్త తరం నూతన ప్రయోగాల ఎక్స్పెరిమెంట్ వైపు దృష్టి సాగి పాశ్చాత్య దేశాల్లో నాటక రంగం యథార్థతావాదం న్యాచురలిజం, వాస్తవికతావాదం రియలిజం, ప్రతీకవాదం సింబాలిజం, అభివ్యక్తివాదం ఎక్స్ప్రెషనిజం, అస్తిత్వవాదం ఎగ్జిస్టెన్షలిజం, అసంబద్ధ నాటకం అబ్సర్డ్ డ్రామా, ఐతిహాసిక నాటకం ఎపిక్ వంటి నాటక శైలులు థియేటర్ స్టైల్స్ ప్రచారం పొందాయి. వాటిని స్వీకరించి తెలుగు రచయితలు దర్శకులు కొత్త పంథాలు నాటకాలు రచించి ప్రదర్శించడానికి పూర్వం అరకొరగా అక్కడక్కడా 1-2 ప్రదర్శనలు విజయవంతమైన తెలుగు నేలపై విదేశీ నాటక రీతులు ఏవి నిలదొక్కుకోలేకపోయాయి అనటం ఒక చేదు నిజమంటారు మిత్రులు. మానవత్వాన్ని మూర్తీభవించిన ముగ్గురు ప్రదర్శన విధానంలో నూతనత్వాన్ని తెచ్చి పెట్టాలని అహరహం కృషి చేసిన వాళ్ళు ఏఆర్ కృష్ణ ఒకరు, మంత్రి శ్రీనివాస, చట్ట శ్రీరాము మొదలైన వాళ్ళు. హైదరాబాద్ నాట్య విద్యాలయ ప్రారంభించి శాస్త్రీయ పద్ధతులు అనేక మందిని నట శిక్షణ ద్వారా సుశిక్షితులైన నటీనటులు తీర్చిదిద్దిన ఖ్యాతి ఏఆర్ కృష్ణకు దక్కుతుంది. ప్రతి ఆదివారం ఆంధ్రప్రభలో ఆయన వ్యాసాలు ఉండేవి. కాలక్రమంలో విశ్వవిద్యాలయ స్థాయిలో రంగస్థల కళల శాఖలు ఆవిర్భవించడానికి ఈ నాట్య విద్యాలయం మార్గం చూపి స్ఫూర్తినిచ్చింది. ఈ కృషిలో రామకృష్ణారావు గారి భాగస్వామ్యం
కూడా ఉంది. నూతన ప్రయోగాలు ప్రజలను ఆదరించాలా లేదా అనే విషయం పక్కన పెట్టి ఆలోచిస్తూ మోస పద్ధతిలో నాటకాలు ప్రదర్శించరాదు, కొత్త తరహాలో ప్రదర్శించాలి అనే ఆలోచనకు ప్రాణంతో పాశ్చాత్య నాటక ధోరణ సంపర్కమే ప్రతిభావంతులైన దర్శి పూర్వోక్తమైనట్టుగా నాటక రచన ఈ దశాబ్దిలో విస్తృత స్థాయిలో లేకపోయిన లభించిన నాటకాలను ఆకర్షణీయంగా మలిచి జనరంజకంగా ప్రదర్శింపచేశారు ప్రతిభావంతులైన కొందరు దర్శి. పామర్తి సుబ్బారావు, రామచంద్ర కాశ్యప, కె వెంకటేశ్వరరావు, అయితా బలరామయ్య, నాగేశన్, దేశిరాజు హనుమంతరావు, సింగరాజు నాగభూషణం శ్రీనాగ్పూర్, పి వేణు, సిద్ధప్ప నాయుడు, భానుప్రకాష్, ఏ శివరామిరెడ్డి, చట్ల శ్రీరాములు, దేశిరాజు హనుమంతరావు, అబ్బూరి గోపాలకృష్ణ వంటి నిష్ణాతుల నేతృత్వంలో తెలుగు నాటకం కొత్త అందాలు దిద్దు సామాజిక స్పృహ నిలువెత్తు సందేశం. ఇంతకు పూర్వం వెలువడిన నాటకాలు ముఖ్యంగా మూఢ విశ్వాసాలు, సాంఘిక దురాచారాలు, వేశ్యాలోలత్వం, ప్రేమ విజయం, వైఫల్యం, పెళ్లి, ఆర్థిక అసమానతల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు, నిరక్షరాస్యత, మద్యపానం, అంటరానితనం, పేదలపై ధనిక వర్గాల దౌర్జన్యం, పోలీసు దురం, నిరుద్యోగం, ఆకలి, దారిద్ర్యం వంటి కథావస్తు. వీటి మీద వందల కొద్ది నాటకాలు, నాటికలు వచ్చాయి. చైతన్య దీపాలు వెలిగించిన రచయిత 1970 తర్వాత వస్తు స్వీకరణలు కొత్త పుంతలు తొక్కారు నాటకకర్త. ఈ దేశంలో రాజకీయ చైతన్యం లేని గ్రామీణులు, దేవుడి పేరుతో దోపిడీ చేసే స్వాములు, ఈ సమాజంలో కొన్ని నోరు లేని వర్గ అనుభవిస్తున్న బాధ, స్త్రీలపై అత్యాచారం, స్త్రీ వ్యక్తిత్వ వికాసం, న్యాయ వ్యవస్థలో ఉన్న లోటుపాటు, సగటు మనిషిని కొల్లగొట్టే సాటి మనిషి, లంచగొండితనం, కుల వ్యవస్థ, మనస్తత్వ విశ్లేషణ, ఇలాంటి కథా వస్తువులు నేటి కాలం రచయితలు చేశారు. అయితే అత్యధికంగా వచ్చిన నాటకాలను రాజకీయ వ్యవస్థను, నాయకులను దుయ్యబట్టడమే ప్రధాన ఇతివృత్తం కావడం పరిశీలనార్హం. ప్రజాదరణ కూరుకున్న చూరగొన్న పలువురు రచయిత 1970-80 కాలంలో పౌరాణిక, చారిత్రక, జానపద నాటకాల సంఖ్య బాగా తగ్గింది. వచ్చిన కొద్ది నాటకాలు రంగస్థలాన్ని తాకల. బహుశా ఈ పౌరాణిక, చారిత్ర నాటక విశ్వవిద్యాలయాలు, కళాశాలలో లేదా వార్షికోత్సవాలు పాఠ్య గ్రంథాలుగా పెట్టించే నిమిత్తం రాసిన వైభవం. ఈ దశాబ్దిలో కొత్తగా నాటక రంగంలో ప్రవేశించిన గణేష్ పాత్రం, ఎండమూరి వీరేంద్రనాథ్, పరుచూరి వెంకటేశ్వరరావు, హరనాథరావు, ఎంవిఎస్ హరనాథరావు, ఎం సంజీవి, పూసల వెంకటేశ్వరరావు లేక పూసలంట, కాశీ విశ్వనాథ్, విజయనగరము, విశాఖపట్నం, సిఎస్ రావు, కృష్ణా జిల్లా ప్రభృతులు బహుళ జనాదరణ పొందినటువంటి నాటకాలు సృష్టించి ప్రథమ శ్రేణి రచయితలుగా కొర్రపాటి సంచలనాత్మక నాటకం యథా ప్రజా తథా రాజ్యం. ఒక దశ ఈ దశాబ్ది నాటకాల తీరుతెన్నులు పరిశీలిస్తూ డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు గారు యథా ప్రజా తథా రాజ సంచలనాత్మక నాటకంగా విశేష ప్రచారంతో దండధరం, ఆ ఊళ్ళో డబ్బు పలుకుబడి ఉన్న ఆశ, సహకార సంఘానికి ప్రెసిడెంట్, అన్నీ నామమాత్రంగా కాగితాల మీద, ప్రభుత్వం ఇచ్చే రుణాల తాలు పెద్ద మొత్తాలు స్వాహాచారం, ఉక్కు పిడుగు లాంటి ఆఫీసర్
ఆ మేరకు రిపోర్టు కూడా తయారు. దండధరం జిత్తులకు అతను లొంగడు, దండధరం బెదిరిస్తా. ఆఫీసర్కు దండధరం పాలేరు అండగా నిలిచి ధైర్యం చెప్ప. ఆగ్రహం పట్టలేక పాలేరు నిలువునా తగలెట్టి చంపేస్తా. విచారణకు పోలీసులొస్తే సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు న్యాయదేవత స్పందించిపోయి దిక్కు తోతగా చూస్తుండగా దండధరం హత్య చేయబడి ఆ క్షణంలో అతన్ని చంపిందెవరూ కాదు, దండధరం కూతురు. 10 రూపాయలిస్తే ఓట్లు వేసే జనానికి 10 కోట్లిస్తే దేశాన్ని అమ్మే ప్రభుత్వమై వస్తుంది అని హెచ్చరించాడు ఈ నాటకంలో ఒక పాత్ర చేత రచయి. సమాధి కడుతున్నాం సందాలివ్వం. మరుతూరి వెంకటేశ్వరరావు రచించిన సమాధి కడుతున్నాం సందాలివ్వండి నాటకం ప్రజాస్వామ్యంలో నెలకొన్న పరిస్థితి సరికొత్త కోణం నుంచి వ్యాఖ్యానిస్తుంది. మరుతూరి గోపాలకృష్ణ ఉయ్యూరు డిగ్రీ కాలేజీ తెలుగు లెక్చర్గా పనిచేసినప్పుడు ఆయన పెంటపాడు నుంచో ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు. అప్పుడు మా అబ్బాయి అందులో డిగ్రీలో ఇంటర్ చదువుతున్నారు. మా వాడు కూడా ఆ సమాధి కడుతున్నాను సందాలిస్తాం, మా వాడి పేరు జిఎం సార్, వాడు కూడా ఆ నాటకంలో పాల్గొని బలహీన వర్గాలను ఉద్ధరించడమే మా ప్రధాన లక్ష్యమని గొంతు చెంచుకుని అరిచే నాయకుడు. నిజంగా ఆ బడుగు వర్గాలను విద్యావంతుడైన ఒక యువకు ఒక మెట్టు పైకి పోవటానికి ప్రయత్నిస్తే సహించి తమ మార్గాన్ని అలాగే ఇక్కడే పెదవోగిరాలని అక్కడ ఉండే కుర్రాడు కూడా వీరు కాలేజీలో చదివాడు. రమణారెడ్డి సన్నగా పాడుతాడు, ఆ రమణారెడ్డి లాగానే ఉంది. వీడు ఎర్రగా పొట్టిగా ఉంటాడు. వీడు కూడా మా అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్. ఈ ఇక్కడ పరుచూరి గోపాలకృష్ణ శిష్యు. ఎప్పటికీ సాధ్యం కాకపోతే అతని ఖర్చు కింద లెక్క రాసి అతని సమస్యను పరిష్కరించు. ఓట్లు కొనుక్కొని గద్దెలెక్కే పెద్ద, ఓట్లు అమ్ముకునే ప్రజలు ఉన్న నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏది అసంభవం కాదని వ్యక్తం చేస్తుంది. విమర్శలు రేకెత్తించిన సిద్ధార్థనాథ్. ఇది ఆది విష్ణు రచించిన సిద్ధార్థ. గుంటూరు శాస్త్రి కేఎస్టి సాయి నందిగాం దగ్గర ఉంటాడు. కేఎస్టి బృందాలచే విజయవంతంగా ప్రదర్శించబడిన కార్మికుల శ్రమను దోపిడీ చేసి వర్గ సౌఖ్యాలు అనుభవిస్తున్న బాసును చూసి అనుక్షణ ద్వేషంతో బుసలు కొట్టే కార్మిక నాయకుడు చెన్నై. పేదలకు పంచమని బాస్ కొడుకు తనకిచ్చిన డబ్బుతో పరారై తానొక బాస్గా తయారు. ఇది కథ. సిద్ధార్థలో కార్మికోద్యమ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఉందని అప్పట్లో ఈ నాటకంపై విమర్శలు కూడా వచ్చాయి. మధ్యతరగతి కుటుంబం కట్నాల విషవలయంలో చిక్కుకొని తల్లడిల్లిపోవడం, పర్యవసానాన్ని ఇతివృత్తంగా చేసుకొని బిఆర్ రంగారెడ్డి రాసిన జీవన సంఖ్య 1975 రచన ప్రదర్శన రీత్యా ఒక మంచి నాటకం.
ఇసుకపల్లి మోహన్ రావు ఓ బూతు నాటకం. 70వ దశకంలో నాటక రచయితగా, నటుడుగా వెలుగులోకి వచ్చిన వారిలో ఇసుకపల్లి మోహన్ రావు చెప్పదు. ఈయన రచించిన ఓ బూతు నాటకం 1978 డియర్ ఆడియన్స్ సిన్సియర్లీ యువర్స్ పురుషార్థ నాటకాలు సుప్రసిద్ధం. యవనోద్రేకంలో యువతీ యువకు పరస్పర ఆకర్షణకు లోనైతే స్త్రీ వైపే వేలెత్తి చూపుతుంది సంఘం, కానీ పురుషుణ్ణి వదిలేస్తుంది. సాంఘిక న్యాయం, నీతి స్త్రీ పురుషుల పట్ల సమంగా వర్తింప చెయ్యాలి ప్రబోధించే నాటకం ఓ బూతు నాటకం. నాటక రంగంలో స్త్రీవాదాన్ని ప్రతిబింబించే నాటకాలను దీన్ని ప్రముఖంగా పేర్కొన్నారు. రాజకీయ వ్యాపారులు పదవి కోసం ఎంతకైనా దిగజారుతారని, అధికారంలో ఉన్న మంత్రులు వ్యక్తిగత జీవితాలలో కూడా చొరబడి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఎలాగైనా తమ పని చక్క చేసుకుంటారని వివరించి పురుషార్థం అనే నాటకం రంగస్థలంపై 3 గదుల్లో ఏకకాలంలో కథ నడవటం విశేషం. మనిషి చిత్తవృత్తిలోని ద్వైధీభావానికి, హిపోక్రసీకి ప్రతీక డియర్ ఆడియన్స్ సిన్సియర్లీ యువర్స్ అనే నాటకం. ఇసుకపల్లి మోహన్ రావు. హరనాథరావు జగన్నాథ రథచక్రాలు నాటకాలు నాటక రచయితగా గుర్తుండి పొందిన ఎంవిఎస్ హరనాథరావు గారి క్షీరసాగర మదనం నాటకం ఈ దశాబ్దిలో వెలువడిన ఉత్తమ శ్రేణి నాటి నాటకాల్లో ఇదే ఎంవిఎస్ హరనాథరావే ప్రతిఘటన సినిమాకి డైలాగ్. ఒకటి, కులమతాల అడ్డుగోడలు కూలిపోతున్న ఈ రోజులు ఇంకా బ్రాహ్మణ్యాన్ని పట్టుకొని వేలాడే సంప్రదాయ బద్ధులు, పూర్వాచార పరాయణులు, అలాంటి వారి అడుగడుగున ఎదురు దెబ్బలే తప్ప జీవితం సజావుగా సాగిపోవటం దుష్కరం. కాలాన్ని బట్టి జీవన విధానంలో మార్పులు చేసుకోవటం అవసరం. అలా జీవితంలో రాజీ పడలేని వాళ్ళ జీవితాలు విషాదాంతాలవుతాయని వివరిస్తుంది క్షీరసాగర మదనం నాటకం. ఈ నాటకానికి 1982 ఆంధ్ర సాహిత్య అకాడమీ బహుమతి. యక్షగానం అనే నాటక కూడా హరనాథరావు రచించారు. ప్రాచీన కళారూపమైన యక్షగానం వృత్తిగా స్వీకరించి ఆరాధించే కళాకారుల స్థితిగతులు ఎంత దయనీయంగా ఉన్నాయి. యక్షగాన నాటికలో హృదయంగమంగా చిత్రించారు రచయిత. సూత్రధారుడి సినిమాలో ప్లాట్ కూడా అలా. ఒంగోలు అభినయ సమాజం వారిచే ఈ నాటిక విస్తృతంగా ప్రదర్శించి ప్రజాభిమానం. వీరేంద్రనాథ్ విలువైన నాటి ఎండమూరి వీరేంద్రనాథ్ ప్రసిద్ధ నవలా రచయిత, సినిమా రచయిత కాకుండా మౌలికంగా నాటకం. ఈ దశాబ్దిలో 4 నాటకాలు, 12 నాటికలు వెలువడి పుట్ట రఘుపతి రాఘవ రాజారాం, డామిట్ కథ అడ్డం తిరిగి, జలతరంగిణి అనే నాటకాలు, చరిత్ర, రుద్రవీణ, కుక్క, మణి ప్రశ్ని మొదలైన నాటికలు నాటకాల కంటే రుద్రవీణ, కుక్క, చరిత్ర వంటి నాటికలే ఎండమూరిని నాటక రచయితగా నిలబెట్టారు. మారుమూల పల్లెటూళ్ళు, రిటైర్ అయిన బడి పంతులు పెన్షన్ కోసం పడే పాటలు రుద్రవీణ చిత్రిత. దర్శకుడు దేశిరాజు హనుమంతరావు ఈ నాటికలో యక్షగాన పద్ధతిని ప్రవేశపెట్టి కొత్త అందాలు దిద్ది ప్రదర్శనను చిరస్మరణీయం చేసి అణగి ఉన్న బలహీనుడి మీద ధన గర్వంతో మరింత స్వారీ చెయ్యాలనుకుంటే ప్రతిఘటన అనివార్యమవుతున్నది. ప్రతీకాత్మకంగా చెప్పిన నాటి కుక్క ఎండమూరి నాటికలు ప్రప్రదంగా దర్శకత్వం వహించి
ప్రదర్శింపచేసిన ఘనత దేశిరాజుకే. గొప్ప నాటకం ఎర్ర గులాబ్, గొల్లపూడి మారుతీరావు లావాలు ఎర్ర గులాబ్. 1972 నాటకం చాట్ల శ్రీరాముల దర్శకత్వం వినూత్న పద్ధతిలో ప్రయోగింప మనిషి కదలికల్ని ఒక చోట నుండి మరొక చోటికి కాక ఒక ఇన్వాలిడ్స్ వీల్ చైర్లో కదిలే ఏర్పాటు చేసి ఒక పాత్రలో ఉన్న భావోద్రేకాన్ని వీల్ చైర్ మూమెంట్ ద్వారా చూపించడం ఈ నాటక ప్రదర్శనలో కొత్త. ప్రొఫెసర్ పరబ్రహ్మ రావి కొండలరావు ప్రొఫెసర్ పరబ్రహ్మం హాస్య ప్రధాన నాటకం 1970. ప్రొఫెసర్ తయారు చేసే మందు సేవిస్తే వయస్సుతో నిమిత్తం లేకుండా ఎంతటి వాడై అమాంతం బాల్యంలోకి వెళ్ళిపో, మళ్ళీ మందు తాగితే యథాస్థితిగా అతని ప్రయోగం బెడిసి కొట్టిన ఫలితంగా ఉత్పన్నమయ్యే సమస్యలతో హాస్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుప్పనవి. ఈనాడు రావి కొండలరావు లోగడ రచించిన 4 ఏళ్ల చావడి, పట్టాలు తప్పిన బండి నాటకాలు, ఒక్క పిల్ల దొరికింది నాటిక హాస్యప్రదం, అత్తిలి పద్మావతి కృష్ణ మరాఠీ నుంచి అనువదించిన సంధ్యాఛాయ నాటకం ఈ హరిమూర్తి దర్శకత్వం ఆంధ్రదేశం 4 మూలలు విస్తృతంగా ప్రదర్శింపబడి ప్రశంసలు పడి దూర దేశాల్లో ఉన్న కొడుకులు రాకపోతే తల్లిదండ్రుల నిరంతర ప్రతీక్ష అనుభవించే మానసిక క్షోభ ఆర్తి ఈ నాటక నిండా పరుచుబడి కరుణరసపూరితమైన ఈ నాటకంలో శ్రీహరిమూర్తి శకుంతల ప్రధాన భూమికను ధరించి నాటకానికి ప్రాణం పోసి రచయిత్రి కీర్తిని పెంచారు. పేరు తెచ్చుకున్న పివి రమణ ప్రసిద్ధ నాటక విమర్శకుడు డాక్టర్ పివి రమణ కాలం నుంచి ఆకురాలిన వసంతం, వెంటాడే నీడలు, దేవతలెత్తిన పడగ, చలిచీమలు, మృత్యు నీడ, ఆ మహస్సు మొదలైన నాటక మానవతకు నిండాయి 100 ఏళ్ళు, న్యాయమే గెలుస్తుంది, ధర్మదేవత, పగ మొదలైన నాటికలు వచ్చి ఆకురాలిన వసంతం, చలిచీమలు, వెంటాడే నీడలు మంచి పేరు తెచ్చి వందలాది ప్రదర్శనలు కూడా జరిగాయి. చిల్లర భావనారాయణ నాటకం తెలంగాణలో నాటక రంగానికి ప్రశంస సేవ చేసిన వారిలో చిల్లర భావనారాయణ పేర్కొనదగిన. సుమారు 20 నాటకాలు ఔత్సాహిక నాటక రంగానికి అందించి వాటిలో చారిత్రకాలు, పౌరాణికాలు, సాంఘిక నాటకాలు అన్ని రంగస్థలం మీద ప్రదర్శిత. పర్షియన్ కవి తత్వవేత్త అయిన ఉమర్ ఖయ్యాం జీవితం చుట్టూ అల్లిన రమణీయ చారిత్ర నాటకం ఉమర్ ఖయ్యాం. ఎస్కే ఆంజనేయులు దర్శకత్వంలో ఈ నాటకం అద్భుతంగా ప్రదర్శించారు. భావనారాయణ గారి భావనా శాకుంతలం నాటకాన్ని జె సిద్ధప్ప నాయుడు గారి దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాంస్కృతిక సంఘం వారు రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా క్షణామోదం. చిల్లర రచించిన సాంఘిక నాటకం పదవులు పెదవులు స్త్రీని ఎర్రవేసి పదవులు పొందాలని ప్రబుద్ధలను ఎండగట్టేలా. గండవరపం నాటకం బతికుందాంధ్ర నెల్లూరు మాండలికం గ్రామీణ జీవితాన్ని చిత్రించే బతుకుదాం 1979 నాటకాన్ని గండవరపు సుబ్బరామరెడ్డి రచించారు. హైదరాబాదులో కళాభారతి సమాజం నాటకాన్ని సిద్ధయ్య నాయకుడి దర్శకత్వంలో జనరంజకంగా ప్రదర్శించింది. కాలం ఎంత మారిన కాలంతో పాటు తాము మారలేక మారడం ఇష్టం లేక ఏటికెదురు బలహీనులై పై ప్రభావం గ్రామాన్ని
తన గుప్పెట్లో ఉంచుకోవాలని ధూర్తులు కొందరైతే మంట చల్లారిపోకుండా కట్టెలు ఎగదోసి స్వార్థపరులు కొందరు. కలిసి బతుకుదాం, గ్రామాన్ని అభ్యుదయ పదంలోకి నడిపించుకుపోదాం, పేదవారి బతుకుల్లో వెలుగులు నింపుదాం అని మహదాశయంతో సేవ చేసే మహనీయులు కొందరు. వీరి మధ్య ఘర్షణ, దాని పర్యవసానం ఇదే కలిసి బతుకుదాం నాటి. చెప్పుకోదగిన సిఎస్ రావు నాటిక. నాటక రంగాన్ని ఉన్నత ప్రమాణాలు గల నాటికలు అందించిన వారిలో సిఎస్ రావు. వీరి నాటికలలో ఊరుమ్మడి బ్రతుకులు, అలాగే ప్రాణం ఖరీదు సుప్రసిద్ధాలు. అట్టడుగు వర్గాల బతుకు బాధలు నగ్నంగా వివరించే నాటి. ఊరుమ్మడి బతుకులు హరిశ్చంద్రుడు పాత్రను నూతన ప్రసాద్ అద్భుతంగా పోసి నాటికకు ప్రాణం పోసి. ఈ దేశంలో ఒక పేద పిల్ల శీలం ఖరీదు 25 రూపాయలు. గొప్పింటి ఆడదాని అవినీతి ఖరీదు ఒక పేదవాడి ప్రాణం అనే నగ్న సత్యాన్ని రూపకల్పన ప్రాణం ఖరీదున. ఆదరణ పొందిన మీరైతే ఏం చేస్తారు? 70వ దశకంలో వెలుగులోకి వచ్చిన నాటకకర్తలలో కాశీ విశ్వనాథ్ ఒకడు. 20కి పైగా నాటికలు రాసి నాటక రంగాన్ని సుసంపన్నం చేసిన నటుడిగా సినిమాలో మంచి పేరు కూడా ఉంది. రచయితగా కూడా సినిమా. నిజానికి ఈ దశాబ్దిలో అధిక రచనలు చేసిన వాళ్ళలో విశ్వనాథే ఎక్కువ. వీరు రచించిన మీరైతే ఏం చేస్తారు అత్యంత ప్రజాదరణ పొంది రచయిత స్థానాన్ని సుస్థిరం చేసిన నాటికాంశం. రాజకీయ నాయకుడు తమ పబ్బం కడుపుకోవడానికి తమ కింద నమ్మకంగా పనిచేసే వాళ్ళని పావులుగా వాడుతాడు. ఆ గర్భశత్రువుల్లా ఒకరినొకరు ద్వేషించుకునే నాయకుడు సమయం వస్తే ఏకమవు. తమ కోసం తలలు పగల కొట్టుకొని విశ్వాస పాత్రులను గురించి పట్టించుకో. వాళ్ళు నాశనమైపోయిన అయ్యో పాపమని ఆ నాయకమ్మని. అది అనాదిగా జరుగుతున్నత. అజ్ఞానంలో పడి రాజకీయ నాయకులకు కనువిప్పు కలిగిస్తుంది. మీరైతే ఏం చేస్తారు? పామర జనాన్ని రాజకీయ చైతన్యం కలిగించడానికి ఈ రచన ఎంతో దోహదం చేస్తుంది. విశ్వనాథ్ రచించిన ఇక్కడ ప్రేమ లేఖలు వ్రాయబడు. ఒక దీపం వెలిగి, గరీబీ హఠావు, ఇప్పుడు వీస్తున్న గాలి మొదలైన నాటికలు కూడా విజయవంతంగా ప్రదర్శింపబడి రచయిత కీర్తను పెంచి డాక్టర్ పి. వేణు రచించిన వంశవృక్షం నాటిక 1972లో వచ్చి బాధాసర్పదస్తుడైన నిరుద్యోగి మనోవ్యధ నుంచి జారువారి చిత్తవృత్తికి దర్పణమే వంశవృక్షం నాటి. నిరుద్యోగి మనోవీధిలో విహరించే ఊహలు నేపథ్యంలోంచి వినిపిస్తూ ఉంటే రంగస్థలం మీద నటుడు ఆలోచన తరంగాల అనుగుణం అభినయిస్తూ ఉండటం ఈ నాటికలో రచయిత ప్రయోగించిన కొత్తటి. విజయరత్నం క్యాండిల్స్ నాటి ఉపాధ్యాయ వర్గం మీద ప్రశంసా వాక్కులు కురిపించే మన సమాజం వాళ్ళ స్థితిగతిని పట్టించుకో. ఊరు కాని ఊళ్ళో ఉద్యోగం చెయ్యటానికి వెళ్ళిన ఒక ఉపాధ్యాయుని లేడీ టీచర్ మీద పయోముఖ విషకుంభం లాంటి ఆ గ్రామ సర్పంచ్ అత్యాచారం చేస్తారు. ఏమీ జరగనట్టు ఊరు మౌనం పడి ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకో. ఆమె భర్త కూడా ప్రాణాలు విడుస్తుంది. ఈ నిస్సహాయ స్థితి, ఈ దారుణ పరిస్థితులు సంఘంలో ఇంకా కొనసాగించాల్సిందేనా? వాటికి అంతమెప్పుడు అని ప్రశ్నిస్తాడు రచయిత క్యాండిల్స్ అనే నాటిక. ఈ నాటిక రచయిత జి. విజయరత్నం
వివిధ పరిషత్ పోటీలలో బహుమతులు పొందిన నాటి వెలుగొచ్చింది నాటి రత్నగిరి జగన్నాథన్ రచించిన వెలుగొచ్చింది నాటికి అంతా అయితా బలరామయ్య గారి దర్శకత్వంలో అనేక చోట్ల ప్రదర్శితమై పెద్ద భూస్వామి ఎన్నికలో పోటీ చేస్తుండే అతడికి పోటీగా అభ్యుదయ భావాలున్న ఒక సామాన్యుడు నిలబడతా తాగుడుకు బానిసై యజమాని చెప్పు చేతల్లో ఉన్న తండ్రి ఆవేశంలో తన కొడుకునే హత్య చేస్తాడు. పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఆ కత్తితోనే భూస్వామిని అంతం చేసి ఆ పల్లెకు వెలుగొచ్చిందంతా. ఆశ్రితులకు ఆర్థిక దుస్థితిని అజ్ఞానాన్ని ఆసరా చేసుకొని తన స్వప్రయోజనాలు వాడుకొని పెద్ద మనుషుల పట్ల పల్లె ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోధిస్తుంది ఈనాటి. దీనికి ముందు రత్నగిరి దేవుడు అనే పేరుతో మరొక నాటిక కూడా ఇందులో ఇతివృత్తం ఇంచుమించుగా ఇదే. ఆర్థికంగా చితికిపోయి దీనావస్థలో ఉన్న కష్టజీవన్ కాల్చుకు తినే ధన మదాంధుల దౌష్ట్యాలను బడుగు వర్గాల బాధల గాథలను చిత్రించే నాటికలు ఈ కాలంలో అధిక సంఖ్యాకంలో వచ్చాయి. రేపటితో ఈ నాటకరంగ చరిత్రని మనం పూర్తి చేస్తున్నాం. అంటే 49వ ఎపిసోడ్. విశేష ఆదరణ పొందిక నాటకాల గురించి రేపు తెలుసుకుందాం. స్వస్తి.